వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఏఐ ఎఫెక్ట్ సినీ ఇండస్ట్రీ పైన కనిపిస్తుంది, సినీ ఇండస్ట్రీ ప్రముఖుల పైన కనిపిస్తుంది. ఏకంగా సినీ ప్రముఖులని కోర్టు మెట్లు ఎక్కే వరకు కూడా తీసుకొస్తుంది. తమ వ్యక్తిగత భద్రతకు ఇబ్బంది కలుగుతుందని, తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని కోర్టులలో మొరబెట్టుకునే పరిస్థితికి సినీ ప్రముఖులను తీసుకొచ్చింది ఏఐ. ఇంతకీ ఏఐ ఎఫెక్ట్ సినీ ప్రముఖుల మీద ఎందుకు పడుతుంది అండ్ దాంతోపాటు ఇప్పటి వరకు ఎవరెవరు కోర్టుల్లో స్పెషల్ పర్మిషన్ ఆదేశాలు తెచ్చుకున్నారనేది చూద్దాం. అయితే ఇప్పటికే ఏఐ వీడియోస్ వల్ల వాళ్ళ వ్యక్తిగతంగా ఉండే అంశాలకు అండ్ వాళ్ళ ఇమేజ్కి డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ అండ్ దాంతోపాటు మీ అందరు కూడా తెలిసింది చిరంజీవి, నాగార్జున, వీళ్ళతో పాటు రజనీకాంత్, రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి. సో కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత మా పర్మిషన్ లేకుండా మా ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, మా పేర్లను తప్పుడు పద్ధతిలో వాడుతున్నారు. దానివల్ల తమ ఇమేజ్కి డ్యామేజ్ అవుతుంది, వ్యక్తిగతంగా ఇబ్బందులు అవుతున్నాయి అండ్ సోషల్ మీడియా హ్యాండిల్స్తో చాలా ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయంటూ ఇప్పటికే నేను చదివిన చిట్టా లిస్ట్ అంతా కూడా సినీ ప్రముఖులు కోర్టు దగ్గర స్పెషల్ పర్మిషన్లు ఆదేశాలు తీసుకున్న సందర్భం. అండ్ రీసెంట్గా ఢిల్లీ కోర్టుకి జూనియర్ ఎన్టీఆర్ చేరిండ్రు అండ్ ఆయన కూడా కోర్టు ముందు అదే విన్నవించుకున్నాడు. దీనిపైన దాదాపు 3 రోజులుగా వాదన విన్న తర్వాత కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. సో ఐటీ చట్ట ప్రకారం ఆదేశాలు జారీ చేసింది, ఏం జరిగిందో వివరణ కోరింది అండ్ దాంతోపాటు ఈ విచారణకు సంబంధించి ఒక పిటిషన్ వేశారు జూనియర్ ఎన్టీఆర్. సో ఆయన కూడా ఇది వరకు చెప్పిన ప్రముఖుల్లాగానే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఫోటో, వీడియో, పేరు ఈ 3 ఏవి వాడుకోవాలన్నా ఆయన పర్మిషన్ ఉంటేనే వాడుకోవాలి, లేదంటే లేదు అనే ఆదేశాలు జారీ చెయ్యండి అని కోర్టులో పిటిషన్ వేశారు. సో ఈ సందర్భంగా 3 రోజుల విచారణ అనంతరం కోర్టు కూడా ఐటీ చట్టం ప్రకారం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 22వ తేదీన మళ్ళీ ఉండబోతుంది. సో సినీ ప్రముఖులకు ఏఐ తిప్పలు తెచ్చిపెడుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏఐ క్రియేషన్ ఎంత అద్భుతంగా ఉంది అని ఓహో ఆహా అనుకున్న సినీ ప్రముఖులందరూ కూడా సో వాళ్ళ ఇమేజ్ని అండ్ వాళ్ళ ఇమేజెస్తో ఉండే వీడియోస్ని, వాళ్ళ ఇమేజెస్తో ఉండే ఫొటోస్ని సోషల్ మీడియాలో చూసి ఇబ్బందికర పరిస్థితిలో కోర్టులు మెట్టెక్కే పరిస్థితి తెచ్చుకొని వచ్చింది.